ఒక అడవిలో అహంకారి క్రూరమైన సింహం ఉండేది. అకారణంగా జంతువుల్ని చంపుతూ ఉండేది. ఒకరోజు, ఓ రాజా, శాంతించు, ఈ చంపుళ్ళు మానండి. మీ గుహకి రోజు ఒక జంతువును మేమే పంపుతాం అని ఆ అడవిలో ఉన్న జంతువులన్నీ రాజు దగ్గర మాట తీసుకున్నాయి. అలాగే, మాట తప్పారో మీ అందరినీ చంపేస్తాను. ఇలా రోజుకి ఒక జంతువు బలి అవుతూ ఉండేది. ఒకనాడు కుందేలు వంతు వచ్చింది. ఈ సింహం బారి నుంచి తప్పించుకునేందుకు ఒక ఉపాయం ఆలోచించాలి. కొంతసేపు అయ్యాక, ఏయ్, ఆలస్యంగా వచ్చావేం? లేరడంత లేవు, నా తిండికి ఏం సరిపోతావు? ప్రభు, ఇది నా తప్పు కాదు. నన్ను మరో 5 కుందేళ్లను పంపించారు. దారిలో మరో సింహం నలుగురిని చంపేసి తినేసింది. ఎవరా సింహం? చూపించు. అది చాలా బలమైనది. నా మాట విని తొందరపడకండి ప్రభు. నోరు మూసుకుని ఆ సింహాన్ని చూపించు. అయితే నాతో రండి అంటూ ఆ సింహాన్ని కుందేలు ఎక్కడికో తీసుకుని వెళ్ళింది. ప్రభు, ఆ సింహం ఈ నూతిలో ఉంది. పిరికి పంద, నన్ను చూసి దాక్కుందా? నా పాచిక పారింది. తెలివి తక్కువ దత్తమ్మ నూతిలో తన ప్రతిబింబం చూసి తన శత్రువు అనుకుంటుంది. ఇదిగో, కాచుకో, వస్తున్నా. అలా తెలివైన కుందేలు సింహాన్ని అంతం చేసి తన మిత్రులతో హాయిగా సంతోషంగా ఉంటుంది.